వెల్కమ్ టు 9+ న్యూస్. నేను రవిచంద్ర. విశాఖపట్నంలో ప్రేమ వ్యవహారం ఓ యువతి ప్రాణాల మీదకు తెచ్చింది. ప్రియుడు కత్తితో దాడి చేయడంతో తీవ్ర గాయాల పాలైంది ఆ యువతి. పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు కలకలం సృష్టిస్తుంది. ఈ ఘటనలో యువతి గొంతులో కత్తెరతో పొడిచి తీవ్రంగా గాయపరిచాడు సాయి చంద్ర. ఊహించని దాడితో తీవ్ర రక్తస్రావమై అపస్మారక స్థితిలోకి వెళ్లింది ఆ యువతి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన యువతిని హాస్పిటల్ కు తరలించారు. ఈ అటాక్ తర్వాత సాయి చంద్ కూడా పాయిజన్ తాగి ఆత్మహత్య చేశాడు. ఇద్దరిని కేజీఎస్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మూడేళ్ల క్రితం వీళ్ల మధ్య పరిచయం ప్రేమకు దారి తీసినట్టు తెలుస్తోంది. కొన్ని నెలలుగా విభేదాలు తలెత్తాయి. కొన్ని నెలల క్రితం గుట్టుగా పెళ్లి కూడా చేసుకున్నట్టు ప్రియుడు సాయి చంద్ ఆరోపిస్తున్నాడు. బాధితురాలు మాత్రం సాయి చంద్ తనతో సన్నిహితంగా ఉన్న ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని పోక్సో కేసు పెట్టింది. దాంతో ఇద్దరి మధ్య చెలరేగిన ఈ వివాదం చివరికి దాడి, ఆత్మహత్యాంతరం వరకు దారి తీసింది. ఈ కేసులో అనేక కోణాలు ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు. తనతో పాటు వేరే అబ్బాయిని కూడా ప్రేమిస్తున్నట్టు సాయి చంద్ ఆరోపిస్తున్నాడు. సుజాత నగర్ లో కొద్ది రోజులు ఫ్లాట్ అద్దెకు తీసుకుని లివింగ్ రిలేషన్ లో కూడా ఉన్నామంటున్నాడు. తనను వదిలించుకోవడానికే అనంతలక్ష్మి పోక్సో కేసు పెట్టిందని సాయి చంద్ వాపోతున్నాడు. అనంతలక్ష్మి, ఏం జరిగింది? నేను జాబ్ కోసం వైజాగ్ వచ్చాను. దారిలో కలిశాడు. ఏం పేరు అబ్బాయి పేరు? దల్లి చంద్రసాయి. దల్లి చంద్రసాయి. వాడి మీద పోక్సో కేసు ఉంది. ఇంతకు ముందు నా వీడియోస్ పెట్టి బ్లాక్ మెయిల్ చేసాడని పోక్సో కేసు పెట్టాను. కలిసి మాట్లాడతానని చెప్తే మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చూసారు. కేసు ఉన్నప్పుడు రిస్క్ అవుతుందని చెప్పి ఇంటికి తీసుకెళ్లారు. మా పోలీసులకు ఫోన్ చేశారు. తుని వాళ్ళకి నేను ఫోన్ చేసి చెప్పాను జాబ్ రూమ్ లోకి తీసుకెళ్లి వీళ్ళెవరూ లేనప్పుడు కత్తిరితో పొడి చేశాడు. అనంతలక్ష్మి, ఏం జరిగింది? నేను జాబ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గాయపడిన అనంతలక్ష్మి, సాయి చంద్కు ప్రస్తుతం కేజీఎస్ లో చికిత్స అందిస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. ఇద్దరు పూర్తిగా కోలుకున్న తర్వాత పోలీసులు వివరాలు సేకరించే అవకాశం కనిపిస్తోంది.